హలో అండి, నమస్తే. వంటిట్లో అమృతానికి స్వాగతం. నేను మిస్ నందన. ఈ రోజు సింపుల్ గా పిల్లల కోసం డేట్స్ ఆల్మండ్స్ కలిపి చాక్లెట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చిన్న పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా తినొచ్చు. ఇది అస్సలు నిజంగా డ్రై ఫ్రూట్స్ తిన పిల్లలకైతే చాలా బాగుంటుంది ఈ రెసిపీ అయితే. ముందుగా స్టవ్ పైన పాన్ పెట్టుకొని అందులో ఒక 10 నుంచి 15 దాకా ఆల్మండ్స్ అయితే వేసుకోవాలి. వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి, కొద్దిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. మరి ఎక్కువ కూడా ఫ్రై అవ్వద్దు, అలా అని కొంచెం తక్కువ కూడా ఫ్రై అవ్వద్దు. కొద్దిగా మనకు కలర్ చేంజ్ అయ్యి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్నవి లాయన్ డేట్స్, అందులో కూడా అరేబియన్ తీసుకున్నాను. మా పిల్లలకు స్పెసిఫిక్ గా డేట్స్ పైన ఆ స్కిన్ అనేది అస్సలు రావద్దు. వాళ్ళు నార్మల్ గా కూడా డేట్స్ తింటే కూడా ఆ స్కిన్ అనేది తీసేస్తారు. సో అందులో నాకు ఇదైతే మంచిగా అనిపిస్తుంది, అంటే స్కిన్ తొందరగా వచ్చేస్తుంది. అందరు పిల్లలు ఇలానో నాకు తెలియదు, మా ఇంట్లో మాత్రం ఖచ్చితంగా ఆ స్కిన్ అనేది తినరు. సో అది నాకు కూడా మంచిదే, అందుకనే ఇదైతే తీసుకున్నాను. ఇలా అంత స్కిన్ అంతా తీసేసుకొని సైడ్కి పెట్టేసుకోవాలి. మీకు ఏది కావాలంటే డేట్స్ అవి తీసుకోవచ్చు. ఇప్పుడు ఇలా అన్ని తీసేసుకున్నాను కదా, ఇవైతే సైడ్కి పెట్టేసుకున్నాను. ఇప్పుడు నైఫ్ తోని డేట్స్ ని మధ్యగా కట్ చేసేసుకొని అందులో ఉన్న సీడ్ అయితే తీసేసుకోవాలి. ఇప్పుడు ఆ సీడ్ ప్లేస్ లో మనము డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న బాదాం ఉంది కదా, అదైతే ఇలా స్టఫ్ చేసేసుకొని జస్ట్ క్లోజ్ చేసుకోవాలి. ఆ సీడ్ ప్లేస్ లో మనకు బాదాం ఉంటుంది. మీకు కావాలంటే ఈ స్టఫింగ్ లో చాలా వెరైటీస్ కూడా చేసుకోవచ్చు. మీరు కాజు యూజ్ చేయొచ్చు, లేదు అంటే పీనట్ బటర్ యూజ్ చేయొచ్చు, లేదంటే చాక్లెట్ కూడా యూజ్ చేయొచ్చు. డిఫరెంట్ గా అంటే మీ టేస్ట్ కి తగ్గట్టు ఏదైనా ఫిల్ చేసుకోవచ్చు. జస్ట్ నేనైతే ఓన్లీ ఇక్కడ ఆల్మండ్స్ మాత్రమే ఫిల్ చేస్తున్నాను. ఇలా అన్ని చేసేసుకొని అయితే సైడ్కి పెట్టేసుకున్నాను. సేమ్ కట్ చేసి లోపల ఆల్మండ్ పెట్టేసి ఆ తర్వాత క్లోజ్ చేసేసుకొని సైడ్కి పెట్టేసుకోవాలి. ఈ ప్రాసెస్ అయితే ఈజీయే, చూడడానికి కొద్దిగా కష్టం అనిపిస్తుంది కానీ చాలా ఈజీ రెసిపీ అయితే. ఇలా అన్ని సైడ్కి పెట్టేసుకున్నాక ఇప్పుడు ఇక్కడ డార్క్ చాక్లెట్ అయితే తీసుకున్నాను. నాది డార్క్ చాక్లెట్ కొద్దిగా హార్డ్గా ఉంది, అంటే నేను ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల. సో దీన్ని అయితే కొద్దిగా కట్ చేసుకున్నాను. అయితే చాక్లెట్ నేనైతే 3:1 రేషియో తీసుకున్నాను. అంటే డార్క్ చాక్లెట్ 3 పార్ట్స్ తీసుకుంటే 1 పార్ట్ మిల్క్ చాక్లెట్ తీసుకున్నాను. మీకు కావాలంటే మొత్తం డార్క్ చాక్లెట్ తో చేసుకోవచ్చు, లేదు అంటే మిల్క్ చాక్లెట్ తో చేసుకోవచ్చు. లేదంటే కొద్దిగా డబుల్ బాయిలింగ్ మెథడ్ లో మెల్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మంచిగా కలిపేయాలి. ఈ కలపడంలోనే మనకు సిల్కీ టెక్స్చర్ అనేది ఉంటుంది. మనము ఇవి బయట పెట్టినా కూడా మనకు అస్సలు అంటే మరీ మెత్తగా అయిపోవు, మంచిగా ఉంటుంది చాక్లెట్ కూడా. ఇప్పుడు మనము ఆల్రెడీ స్టఫ్ చేసి పెట్టుకున్న ఈ డేట్స్ ఉన్నాయి కదా, ఆ డేట్స్ ని ఈ చాక్లెట్ లో ఒక్కసారి డిప్ చేసేసుకొని ఇలా రోల్ చేసేసుకొని ఇలా ఫోక్ పైన పెడితే మనకి ఎక్స్ట్రా ఉన్న చాక్లెట్ అంతా కింద పడిపోతుంది. ఆ తర్వాత దాన్ని బటర్ పేపర్ లో కానీ లేదు అంటే నెయ్యి రాసిన ప్లేట్ లోకి పెట్టచ్చు. నేను ఇక్కడైతే బటర్ పేపర్ లో వేసేస్తున్నాను, ఈజీగా ఉంటుంది అనేసి. ఇలా వీడియోలో చూపించిన విధంగా మంచిగా ఒక్కసారి రోల్ చేసేసుకొని ఆ తర్వాత అయితే బటర్ పేపర్ మీద మనం ఈ చాక్లెట్ అయితే వేసుకోవాలి. అన్నీ ఇలానే ప్రిపేర్ చేసుకున్నాను. మీ పిల్లల టేస్ట్కి తగ్గట్టు మీరైతే మార్చుకోవచ్చు, కొద్దిగా అందులో చేంజెస్ అయితే చేసుకోవచ్చు. ఇలా అన్ని వేసుకున్నాక ఒక 10 to 15 మినిట్స్ అయితే ఫ్రిడ్జ్ లో పెట్టాలి, ఖచ్చితంగా పెట్టాలి. అప్పుడే మనకు చాక్లెట్ అనేది మంచిగా సెట్ అవుతుంది. లేదు అంటే రూమ్ టెంపరేచర్ లో పెట్టినా కూడా కొద్దిగా సెట్ అయిపోతుంది. కానీ వెదర్ బట్టి, అంటే వెదర్ చల్లగా ఉంటే తొందరగా సెట్ అయిపోతుంది, కొంచెం వేడిగా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఫ్రిడ్జ్ లోనే పెట్టాలి. ఇప్పుడు షేప్స్ బాగా రాలేదనే టెన్షన్ అస్సలు పడకుండా ఇలా కార్నర్స్ అన్నిటిని ఒక సీజర్ తోని కట్ చేసేసుకోవాలి. ఈజీ ఇదైతే ప్రాసెస్. అంటే కొంతమంది షేప్ కరెక్ట్ గా ఉండాలని ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ ట్రిక్ పనిచేస్తుంది. ఇలా సీజర్ తీసుకొని ఎక్స్ట్రా చాక్లెట్ అంతా కట్ చేస్తే మనకు షేప్ అయితే నీట్ గా వచ్చేస్తుంది. అలానే మనకు ఇప్పుడు మిగిలిపోయిన ఆ చాక్లెట్ ఉంది కదా, దాన్ని మళ్ళీ మనం రీయూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ అన్ని చాక్లెట్స్ అయితే సేమ్ ఇలానే కార్నర్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒక్కసారి బటర్ పేపర్ పైన వేసేసుకొని దీనిపై నుంచి వైట్ చాక్లెట్ ని సేమ్ డబుల్ బాయిలింగ్ మెథడ్ లో మెల్ట్ చేసుకున్నాను. దాన్ని ఫస్ట్ ఫోక్ తో ట్రై చేశాను, నాకు అసలు పర్లేదు. సో మళ్ళీ పైపింగ్ బ్యాగ్ లో వేసుకొని ఇలా కొద్దిగా లైన్స్ లాగా వేయించుకుంటున్నాను. మరి ఎక్కువ డెకరేషన్ కాకుండా జస్ట్ మైల్డ్ గా ఉంటుంది టేస్ట్ కూడా అనేసి ఇలా కొద్దిగా ఇలా వేసేసుకొని దీనిపైనుంచి కాస్త స్ప్రింకిల్స్ కూడా యాడ్ చేశాను. దానివల్ల పిల్లలకు చూస్తేనే నచ్చాలి కదా, అప్పుడే పిల్లలు ఇష్టంగా తింటారు.
దీన్ని ఇంకొక 5 మినిట్స్ అయితే ఫ్రిడ్జ్ లో పెట్టేశాను. యాక్చువల్గా ఇంకో 5 మినిట్స్ కూడా అవసరం లేదు, ఎందుకంటే మనకు ఆల్రెడీ కింద ఆ చాక్లెట్ అనేది కూల్ గా ఉంటుంది కదా, సో పైన చాక్లెట్ ఆటోమేటిక్ గా మనకు మెల్ట్ అవ్వదు. బట్ మీకు కొద్దిగా డౌట్ ఉందంటే ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవచ్చు. అంటే మన డేట్స్ ఆల్మండ్ చాక్లెట్స్ అయితే రెడీ అయిపోయాయి. దీన్ని కవర్ ర్యాప్ చేసేసి ఫ్రిడ్జ్ లో పెడితే మనకు మంచిగా ఎన్ని మంత్స్ అయినా ఉంటుంది. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఒకసారి ఈ విధంగా డేట్స్ చాక్లెట్ అయితే ట్రై చేసి చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే పాత వీడియోస్ చూడండి. నేను ఈ మధ్యలోనే కేక్ బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను, సో అందులో భాగంలోనే ఈ చాక్లెట్స్ అయితే ప్రిపేర్ చేశాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్